Hello guys, welcome to UpaStapana YouTube channel. This is Muralidhar Jadi. సో ఆల్రెడీ మనం గతంలో వెబ్సైట్ ISRO వెబ్సైట్ చూసినప్పుడు ఎండ్ ఆఫ్ ది జనవరిలో మనకు ఒక వెబ్ నోట్ పెట్టారు. ఫిబ్రవరి 10th 2024 నాడు రిక్రూట్మెంట్ డీటెయిల్స్ కంప్లీట్ రిక్రూట్మెంట్ డీటెయిల్స్ అనేటి వెబ్సైట్లో పొందుపరుస్తామని చెప్పారు. కానీ మనకు 1 day బిఫోరే 9th February 2024 నాడు కంప్లీట్ రిక్రూట్మెంట్ డీటెయిల్స్ అనేటిది ఇచ్చారు. సో ఈ రిక్రూట్మెంట్ ఏంటిది అంటే ISRO ఇండియన్ స్పేస్ రీసెర్చ్ ఆర్గనైజేషన్ ఉడిపి రామచంద్రరావు, సింపుల్గా మనం UR శాటిలైట్ సెంటర్ అని ఇస్తాం. సో ISRO-UR శాటిలైట్ సెంటర్ నుండి మనకు ఒక బ్యూటిఫుల్ రిక్రూట్మెంట్ వచ్చింది. నేను బోర్డు పైన ఇచ్చాను. 2024లో ఈ డిఫరెంట్ వేకెన్సీస్కి అంటే రిక్రూట్మెంట్ అనేది జరగడం జరుగుతుంది. చూడండి, రిక్రూట్మెంట్ అనేది అనౌన్స్ చేశారు. ఫస్ట్ వన్ సైంటిస్ట్ ఆర్ ఇంజనీర్ SC అని అంటాం. నెక్స్ట్ టెక్నికల్ అసిస్టెంట్. సో టెక్నికల్ అసిస్టెంట్కి డిప్లొమా క్వాలిఫికేషన్ ఉండాలి. సో ఓకే, సైంటిఫిక్ అసిస్టెంట్, నెక్స్ట్ లైబ్రరీ అసిస్టెంట్, నెక్స్ట్ టెక్నీషియన్ B, డ్రాఫ్ట్స్మ్యాన్ B, నెక్స్ట్ కుక్, ఫైర్మ్యాన్ A, హెవీ వెహికల్ డ్రైవర్ A, లైట్ వెహికల్ డ్రైవర్ A. సో వీటన్నిటికీ ISRO-URSC నుండి నోటిఫికేషన్ వచ్చింది. సో ఇందులో మనం టెక్నీషియన్ B గురించి కంప్లీట్గా డిస్కస్ చేస్తాం. ఎందుకనంటే మనం ఇప్పుడు ప్రజెంట్ అయితే ITI అండ్ డిప్లొమా గురించి చేస్తున్నాం. సో ఇనీషియల్లీ మనం ఫస్ట్ ITIకి సంబంధించిన నోటిఫికేషన్ ఏదైతే ఉందో అంటే ఇందులో ITIకి సంబంధించిన వేకెన్సీస్ ఏంటంటే టెక్నీషియన్ B. సో ఈ టెక్నీషియన్ B అండ్ డ్రాఫ్ట్స్మ్యాన్ కలుపుకొని 142 వేకెన్సీస్ ఉన్నాయి. కాబట్టి దీని గురించి మనం డీటెయిల్డ్గా డిస్కస్ చేస్తాం. అసలు క్వాలిఫికేషన్ ఏంటిది, ఎవరు ఎలిజిబుల్ కాదు, ఏజ్ లిమిట్ ఏంది, సో నెగిటివ్ మార్క్ ఏంది, కంప్లీట్గా ఫ్రమ్ టాప్ టు బాటమ్ కంప్లీట్ రిక్రూట్మెంట్ డీటెయిల్స్ అనేటిది మనం డిస్కస్ చేస్తాం. అయితే ITI నుండి కూడా చాలా వేకెన్సీస్ ఇచ్చారు. చాలా వేకెన్సీ డిఫరెంట్ ట్రేడ్స్ చాలా ఉన్నాయి. ఆల్మోస్ట్ ఒక 11 ట్రేడ్స్ ఉన్నాయి. వాటి గురించి మనం డిస్కస్ చేస్తాం. ఓవరాల్గా ఏ ట్రేడ్కి ఎన్ని వేకెన్సీస్ అవుట్ అయ్యాయి అనేది మనం డిస్కస్ చేస్తాం. ఫస్ట్ వన్ ఎలక్ట్రానిక్ మెకానిక్ నుండి 63 వేకెన్సీస్ ఇచ్చారు. చూడండి, ఎలక్ట్రికల్ లేదా ఎలక్ట్రిషియన్ నుండి 13 వేకెన్సీస్ ఇచ్చారు. ఫోటోగ్రఫీ లేదా డిజిటల్ ఫోటోగ్రఫీ నుండి 5 వేకెన్సీస్ ఇచ్చారు. ఫిట్టర్కి 17 ఇచ్చారు. ప్లంబర్కి 3 వేకెన్సీస్ ఇచ్చారు. రిఫ్రిజిరేషన్ అండ్ ఎయిర్ కండిషనింగ్కి 11 వేకెన్సీస్ ఇచ్చారు. సో టర్నర్ 2 వేకెన్సీ ఇచ్చారు. కార్పెంటర్ 3 ఇచ్చారు. మోటార్ వెహికల్ మెకానిక్ నుండి 2 ఇచ్చారు. అదేవిధంగా మెషినిస్ట్ నుండి 5 ఇచ్చారు. వెల్డర్ నుండి 2 ఇచ్చారు. యాక్చువల్గా ITIకి సంబంధించిన టెక్నీషియన్ B రిక్రూట్మెంట్ డీటెయిల్స్లో మీరు ఏ ఎగ్జామ్ తీసుకున్నా అంటే వీటన్నిటికీ సెలెక్షన్ ప్రొసీజర్ అనేది 2 waysలో జరుగుతుంది. ఫస్ట్ ఆఫ్ ఆల్ CBT ఎగ్జామ్ లేదంటే రిటర్న్ టెస్ట్ ఎగ్జామ్. చూడండి, CBT కంప్యూటర్ బేస్డ్ టెస్ట్ ఎగ్జామ్ అండి, లేదంటే రిటర్న్ టెస్ట్ పరీక్ష కండక్ట్ చేయడం జరుగుతుంది. పరీక్ష కండక్ట్ చేసిన తర్వాత స్కిల్ టెస్ట్ కూడా ఉంటుంది. సో స్కిల్ టెస్ట్కి ఎవరిని పిలుస్తారు అని అంటే యాజ్ పర్ మెరిట్ అంటే హారిజంటల్ రిజర్వేషన్, ఆ రిజర్వేషన్లో ఉన్న వేకెన్సీస్ ప్రకారం 1:5 రేషియోలో స్కిల్ టెస్ట్కి పిలుస్తారు. సో ఆ 1:5 రేషియోలో ఎవరైతే స్కిల్ టెస్ట్ క్వాలిఫై అవుతారో స్కిల్ టెస్ట్ క్వాలిఫై అయిన తర్వాత సో ఫైనల్గా మెరిట్ లిస్ట్ అనేది తీసుకోవడం జరుగుతుంది. అంటే స్కోర్ అనేది CBT లేదా రిటర్న్ టెస్ట్లో ఉన్న స్కోర్ని కన్సిడర్ చేస్తారు. బట్ స్కిల్ టెస్ట్ అనేది ఓన్లీ ఫర్ క్వాలిఫైయింగ్ నేచర్. కాబట్టి గుర్తుపెట్టుకోండి, మనం CBT రిటర్న్ టెస్ట్లో ఎక్కువ స్కోర్ రావడం ఇంపార్టెంట్. అదేవిధంగా స్కిల్ టెస్ట్ క్వాలిఫై అవ్వడం కూడా ఇంపార్టెంట్. ఇందులో ఎనార్మస్ స్కోర్ వచ్చినా కూడా స్కిల్ టెస్ట్లో డిస్క్వాలిఫై అయితే నో యూస్. కాబట్టి గుర్తుపెట్టుకోండి, ఇందులో మంచి స్కోర్ రావాలి, స్కిల్ టెస్ట్లో క్వాలిఫై అయ్యే విధంగా మనం ప్లాన్ చేయాలి. నేను స్కిల్ టెస్ట్ గురించి ఫర్దర్ వీడియోస్లో చెబుతాను, మీరేం వరి కావద్దు. అండ్ ఇక్కడ సార్ ఇన్ని వేకెన్సీస్ ఉన్నాయి కదా, మరి ఈ వేకెన్సీస్ ఏ కేటగిరీకి ఎన్ని అని డౌట్. ఈ వేకెన్సీస్ అన్నీ కేటగిరీ వైజ్గా మేము నోటిఫికేషన్ PDF అండ్ వెబ్సైట్ లింక్ అనేది డిస్క్రిప్షన్లో క్లియర్గా మెన్షన్ చేస్తాము. మీరు అక్కడికి వెళ్ళి ఆ డిస్క్రిప్షన్లో ఉన్న లింక్ని కానీ PDF కాపీని కానీ డౌన్లోడ్ చేసుకుంటే అందులో మీ కేటగిరీ వైజ్గా అన్ని వేకెన్సీస్ వస్తాయి. ఏ కేటగిరీకి ఎన్ని వేకెన్సీస్ ఉన్నాయి డీటెయిల్డ్గా చూడొచ్చు. మనం ఇక్కడ అవన్నీ చూడడం ఎందుకని ఇండివిజువల్ ఒక్కొక్క పొజిషన్కి ఎన్ని వేకెన్సీస్ ఉన్నాయని మాత్రమే ఇచ్చాము. సో మీరు దాని ద్వారా అన్నీ చెక్ చేసుకోవచ్చు. అండ్ ఇక్కడ ఇంకొక పాయింట్, ఫైనల్గా నేను దీనికి సంబంధించిన విషయాలు చెప్తున్నా, ఓన్లీ టెక్నీషియన్ Bకి సంబంధించిన విషయాలు. ఎలిజిబిలిటీ ఏ విధంగా ఉంటుంది, కామన్ ఎలిజిబిలిటీ నేను చెప్తాను. ఫస్ట్ ఆఫ్ ఆల్ SSC 10th క్లాస్తో పాటు ITI లేదా NTC అంటే నేషనల్ ట్రేడ్ సర్టిఫికేట్ అంటాం, లేదా ఇంకోటి నేషనల్ అప్రెంటిస్షిప్ సర్టిఫికేట్ అంటాం NEC. ITI ఉండాలి లేదా
ఇవన్నీ ఉండాల్సిన అవసరం లేదు. ఐటీఐ ఉన్నా ఓకే, ఎన్టీసీ ఉన్నా ఓకే, ఎన్ఏసీ ఉన్నా ఓకే. కన్సర్న్ ట్రేడ్లో మీకు సర్టిఫికేట్ ఉండాలి. కన్సర్న్ ట్రేడ్లో సర్టిఫికేట్ ఉండాలి. అండ్ దట్టు అది ఇదేంతో రికగ్నైజ్ చేయబడి ఉండాలంటే ఎన్సీవీటీ, నేషనల్ కౌన్సిల్ ఫర్ వొకేషనల్ ట్రైనింగ్ ద్వారా రికగ్నైజ్ చేయబడి ఉంటే మీకు ఖచ్చితంగా ఎలిజిబిలిటీ లభిస్తుంది. స్టేట్ కౌన్సిల్ ఫర్ వొకేషనల్ ట్రైనింగ్ మెన్షన్ చేయలేదండి, నేషనల్ కౌన్సిల్ ఫర్ వొకేషనల్ ట్రైనింగ్ మాత్రమే మెన్షన్ చేశారు. సో కేర్ఫుల్గా చూడండి. సో ఇక్కడ విషయం ఏంది అని అంటే, డిస్టెన్స్లో ఎవరైతే అంటే ఐటీఐ కానీ, ఎన్టీసీ కానీ, ఎన్ఈఏసీ కానీ కంప్లీట్ చేసిన వాళ్ళు ఉంటారో వాళ్లకు ఎలిజిబిలిటీ లేదు. అంటే ఎవరికి ఎలిజిబిలిటీ ఉంది అంటే రెగ్యులర్ స్టూడెంట్స్కి మాత్రమే, రెగ్యులర్ కోర్స్ ఎవరైతే కంప్లీట్ చేశారో వాళ్ళకు మాత్రమే ఎలిజిబిలిటీ వస్తుంది. సో ఇప్పుడు మన ఉపస్థాపన యూట్యూబ్ ఛానల్ నుండి డీటెయిల్డ్గా ఎలిజిబిలిటీ, నంబర్ ఆఫ్ వేకెన్సీస్ అండ్ క్లియర్గా డిస్కస్ చేయడం జరుగుతుంది. ఒకటి ఎలక్ట్రానిక్ మెకానిక్ నుండి, అండ్ సెకండ్ వన్ ఎలక్ట్రికల్ ఆర్ ఎలక్ట్రిషియన్ నుండి, నెక్స్ట్ థర్డ్ వన్ ఫిట్టర్ గురించి డీటెయిల్డ్గా డిస్కస్ చేస్తాము. సో 3 ట్రేడ్స్, ఎందుకంటే మనం ఈ 3 ట్రేడ్స్ గురించి కోర్సెస్ అందిస్తున్నాం కాబట్టి 3 ట్రేడ్స్ గురించి క్లియర్గా ఇన్ఫర్మేషన్ ఇస్తాం. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ ఎలక్ట్రానిక్ మెకానిక్ బల్క్ వేకెన్సీస్ అండి. ఎప్పుడైనా మీరు గుర్తుపెట్టుకోండి, ఇస్రోకి సంబంధించిన ఎన్ఆర్ఎస్సి కావచ్చు, ఎస్సిడిఎస్సి కావచ్చు, లేదంటే యుఆర్ఎస్సి అని అంటే యుఆర్ అంటే ఉడిపి రామచంద్రరావు, నేను ఆల్రెడీ గతంలో కూడా డిస్కస్ చేశాను. సో ఎప్పుడైనా ఇక్కడ నుండి రిక్రూట్మెంట్ వచ్చింది అని అంటే ఐదర్ ఫ్రమ్ ఐటీఐ, ఐదర్ ఫ్రమ్ ఇంజనీరింగ్ ఆర్ ఫ్రమ్ డిప్లొమా ఇంజనీరింగ్, ఎప్పుడైనా ఎలక్ట్రానిక్ వాళ్ళకే వేకెన్సీస్ ఎక్కువ ఉంటాయి. గుర్తుపెట్టుకోండి ఈ పాయింట్. సో మళ్ళీ నేను ఆల్రెడీ చెప్తున్నాను, ఎస్సిడిఎస్సి ఎగ్జామ్ జరుగుతుంది. సో ఇస్రోకి సంబంధించిన రిక్రూట్మెంట్స్ వస్తున్నాయి కాబట్టి ఎలక్ట్రానిక్ మెకానిక్ ట్రేడ్ వాళ్ళు కేర్ఫుల్గా ఉండండి. ఇక నుండి అయినా సిలబస్ పర్ఫెక్ట్ అవడానికి ప్రయత్నం చేయండి. సో ఫస్ట్ వన్ ఎలక్ట్రానిక్ మెకానిక్ నుండి 63 వేకెన్సీస్, 63 వేకెన్సీస్ ఇచ్చారు. 63 వేకెన్సీస్ అండి, కేర్ఫుల్గా గమనించండి. సో మరి క్వాలిఫికేషన్ చూద్దాం. అసలు ఏంటిది క్వాలిఫికేషన్? ఎస్ఎస్సి అనేది కామన్, ఎస్ఎస్సి లేదా మెట్రికులేషన్. మనం సింపుల్గా మన తెలుగు రాష్ట్రాల్లో మనం ఏమంటాం, 10th క్లాస్ అని అంటాం. 10th క్లాస్ పాస్ అయి ఉండాలి. ఇక్కడ 10th క్లాస్ పాస్ అయి ఉండి ఐటీఐ లేదా ఎన్టీసీ లేదా ఎన్ఈఏసీ సర్టిఫికేట్, అంటే ఐటీఐ అంటే మనందరికీ తెలుసు, ఐటీఐ చేసి అయినా ఉండాలి, లేదు అంటే ఎన్టీసీ అంటే నేషనల్ ట్రేడ్ సర్టిఫికేట్ కలిగి ఉండాలి. అది లేకపోయినా కూడా నేషనల్ అప్రెంటిస్షిప్ సర్టిఫికేట్ అయినా కలిగి ఉండాలి. కానీ ఆ సర్టిఫికేట్ ఎందులో కలిగి ఉండాలి అని అంటే చూడండి, ఎలక్ట్రానిక్ మెకానిక్లో ట్రేడ్లో ఉన్నా ఓకే, ఎలక్ట్రానిక్ మెకానిక్ ట్రేడ్ చేసినా ఓకే, టెక్నీషియన్ పవర్ ఎలక్ట్రానిక్ సిస్టమ్స్లో ఉన్నా ఓకే, ఈ ట్రేడ్లో ఉన్నా ఓకే, మెకానిక్ కన్జ్యూమర్ ఎలక్ట్రానిక్స్ అప్లయన్సెస్లో ఉన్నా ఓకే, నెక్స్ట్ మెకానిక్ ఇండస్ట్రియల్ ఎలక్ట్రానిక్స్లో ఉన్నా ఓకే, ఐటీఐ కానీ, ఎన్టీసీ కానీ, ఎన్ఈఏసీ కానీ, ఈ 4 ఏ ట్రేడ్లో ఉన్నా కూడా మీరు ఎలక్ట్రానిక్ మెకానిక్ అనే పోస్ట్కి ఎలిజిబుల్ అవుతారు. మరి ఈ సర్టిఫికెట్స్ మీకు ఎక్కడి నుంచి కలిగి ఉండాలి? సో ఆ ట్రేడ్స్ అన్ని ఎక్కడి నుండి కలిగి ఉండాలంటే ఎన్సీవీటీ అంటే ఏంటిది? నేషనల్ కౌన్సిల్ ఫర్ వొకేషనల్ ట్రైనింగ్. కానీ స్టేట్ కౌన్సిల్ ఫర్ వొకేషనల్ ట్రైనింగ్ అని ఇవ్వలేదండి, కేర్ఫుల్గా కూడా చూడండి. ఎన్సీవీటీ నుండి ఎవరికైతే ఈ ట్రేడ్స్లో ఉన్నట్లయితే వాళ్ళు మాత్రమే ఎలిజిబుల్. స్టేట్ కౌన్సిల్ ఫర్ వొకేషనల్ ట్రైనింగ్ మెన్షన్ చేయలేదు, ఇక్కడ మెన్షన్ చేసిన వాటి గురించే మాట్లాడుతున్నాము. నేషనల్ కౌన్సిల్ ఫర్ వొకేషనల్ ట్రైనింగ్ నుండి ఉన్న వాళ్ళకు మాత్రమే ఎలిజిబిలిటీ వస్తుంది. సో ఇప్పుడు ఎస్ఎస్సితో పాటు ఐటీఐ, ఎన్టీసీ, ఎన్ఈఏసీ, అంటే ఎన్టీసీ అంటే నేషనల్ ట్రేడ్ సర్టిఫికేట్, ఎన్ఈఏసీ అంటే నేషనల్ అప్రెంటిస్షిప్ సర్టిఫికేట్, ఎవరికైతే కలిగి ఉంటారో ఆ సర్టిఫికేట్ అనేది ఏ ట్రేడ్లో ఉండాలి? ఎలక్ట్రికల్ ట్రేడ్ లేదంటే ఎలక్ట్రిషియన్ ట్రేడ్లో ఉండాలి. అండ్ దట్టు అది ఎక్కడి నుంచి రికగ్నైజ్ చేయబడి ఉండాలంటే ఎన్సీవీటీ, నేషనల్ కౌన్సిల్ ఫర్ వొకేషనల్ ట్రైనింగ్ నుండి ఉంటేనే నీకు ఎలిజిబిలిటీ వస్తుంది. సో ఇది ఎలక్ట్రిషియన్ సంబంధించిన క్వాలిఫికేషన్. ఇక వైర్ మ్యాన్ ఇట్లాంటి ఏమీ మెన్షన్ చేయలేదు, ఓన్లీ ఎలక్ట్రిషియన్లో మాత్రమే ఈ ట్రేడ్స్లో ఉంటేనే ఎలిజిబిలిటీ వస్తుంది. నెక్స్ట్ థర్డ్ వన్ ఫిట్టర్, చాలా ఇంపార్టెంట్ అండి. 17 వేకెన్సీస్ ఉన్నాయి. వీటికి ఎప్పుడు రెగ్యులర్ రిక్రూట్మెంట్ వస్తుంది. మళ్ళీ ఎస్ఎస్సి ఉండాలి, 10th క్లాస్ ఉండాలి, ఐటీఐ, ఎన్టీసీ, ఎన్ఈఏసీ ఎందులో ఉండాలి? ఫిట్టర్ ట్రేడ్లో ఉండాలి. మరి ఎక్కడి నుంచి సర్టిఫికేట్ రావాలి? ఎన్సీవీటీ, నేషనల్ కౌన్సిల్ ఫర్ వొకేషనల్ ట్రైనింగ్ నుండి రికగ్నైజ్ చేస్తేనే నీకు ఎలిజిబిలిటీ వస్తుంది. మరి టెక్నీషియన్ బికి సంబంధించిన మిగిలిన రిక్రూట్మెంట్ డీటెయిల్స్ ఏ విధంగా ఉండబోతున్నాయి చూడండి. అప్లికేషన్ స్టార్టింగ్ డేట్ వచ్చి 10th ఫిబ్రవరి 2024. చూసుకోండి, 10th ఫిబ్రవరి 2024 నాడు స్టార్ట్ అవుతుంది. అప్లికేషన్ క్లోజింగ్ డేట్ 1st మార్చ్ వరకు, 1st మార్చ్ 2024 వరకు ఇచ్చారు. అప్లికేషన్ ఫీజు వచ్చి 500 రూపీస్, 500 రూపాయలు కట్టాలి.
మంచిగా గమనించండి, 500 రూపీస్ సార్ 500 రూపీస్ కట్టాలని భయపడకండి, 500 రూపీస్ మీరు పే చేయండి. కానీ కండిషన్ ఏంటంటే జనరల్, ఈడబ్ల్యూఎస్ అండ్ ఓబీసీ కేటగిరీ నుంచి ఎవరైతే ఆస్పిరెంట్స్ ఉన్నారో ఎగ్జామ్ అటెండ్ అయిన తర్వాత వాళ్ళకు 400 రూపీస్ రిఫండ్ అవుతుంది. ఎస్సీ ఆస్పిరెంట్స్కి, ఎస్టీ నుండి, ఎక్స్ సర్వీస్ మ్యాన్, ఉమెన్ కేటగిరీ నుండి ఎవరైతే ఆస్పిరెంట్స్ ఉంటారో వాళ్ళ అప్లికేషన్ ఫిల్ చేసిన 500 రూపీస్కి 500 రూపీస్ అనేది రీఫండ్ అవుతుంది. ఇది ఎట్లా రీఫండ్ అవుతుంది సార్ అని మీ డౌట్. మీరు అప్లికేషన్ ఫిల్ చేసేటప్పుడు మీ బ్యాంక్ అకౌంట్ డీటెయిల్స్ అడుగుతారు. కాబట్టి బ్యాంక్ అకౌంట్ డీటెయిల్స్ అడుగుతారు, కేర్ఫుల్గా వినండి. బ్యాంక్ అకౌంట్ డీటెయిల్స్ అడుగుతారు కాబట్టి ఇంటర్నెట్ షాప్కి వెళ్ళినప్పుడు వాళ్ళ డీటెయిల్స్ నుండి మీరు వాళ్ళ డీటెయిల్స్ అటాచ్ చేశారనుకోండి, వాళ్ళ డీటెయిల్స్ ఎంటర్ చేశారనుకోండి, మీరు ఎగ్జామ్ రాసిన తర్వాత ఈ ఫీజు అనేది రీఫండ్ అవుతుంది. సో ఎగ్జామ్ అటెండ్ అయిన తర్వాత వాళ్ళకి తెలుస్తుంది కదా, ఆ ఫీజు అనేది ఆటోమేటిక్గా వాళ్ళు వెరిఫై చేసిన తర్వాత కొన్ని రోజుల తర్వాత మీరు ఏ డీటెయిల్స్ అయితే, బ్యాంక్ డీటెయిల్స్ అయితే అకౌంట్ అంటే అప్లికేషన్ ఫామ్లో ఫిల్ చేశారో ఆ డీటెయిల్స్కి జనరల్, ఈడబ్ల్యూఎస్ అండ్ ఓబీసీ ఆస్పిరెంట్స్కి 400 రూపీస్ అనేది రిఫండ్ అవుతుంది. అండ్ ఎస్సీ, ఎస్టీ, ఎక్స్ సర్వీస్ మ్యాన్ అండ్ ఉమెన్ వాళ్ళకు 500 రూపీస్ అంటే 100% అప్లికేషన్ ఫీ విల్ బీ రిఫండెడ్. సో నేను మళ్ళీ చెప్తున్నా, సో అప్లికేషన్ ఫామ్ ఫిల్ చేసేటప్పుడు మీ డీటెయిల్స్ అయినా ఇవ్వండి, లేదు అనంటే మీకు సంబంధించిన వాళ్ళ డీటెయిల్స్ అయినా ఫిల్ చేయండి. సో దట్స్ ఇట్. సో అట్లా ఇస్తే ఆ డబ్బులు మీకే వస్తాయి. అండ్ ఇక్కడ మనం హైలైట్ చేయాల్సిన విషయం ఏంటంటే రిక్రూట్మెంట్స్లో ఇక్కడ మహిళలకు కూడా ఎలిజిబిలిటీ ఇచ్చాడు, మహిళలకు కూడా ఎలిజిబిలిటీ ఇచ్చాడు కాబట్టి ఇది ఇచ్చాడు, అంటే ఉమెన్ కూడా ఎలిజిబుల్. నెక్స్ట్ వన్, ఏజ్ రిలాక్సేషన్. మినిమం ఏజ్ 18 సంవత్సరాలు ఉండాలి, మ్యాక్సిమం ఏజ్ 35 ఇయర్స్ ఉండాలి. కానీ జనరల్ కేటగిరీ వాళ్ళకు అంటే 18 to 35 వరకు ఉన్న వాళ్ళే ఎలిజిబుల్. అండ్ ఓబీసీ వాళ్ళకు 35+3 ఏజ్ రిలాక్సేషన్ అంటే వయోపరిమితి 3 సంవత్సరాలు అదనంగా ఇస్తున్నారు. అంటే 38 ఇయర్స్ వరకు ఉండొచ్చు, లేదా 38 ఇయర్స్ లోపు ఉండాలి. అదేవిధంగా ఎస్సీ అండ్ ఎస్టీ నుండి ఎవరైతే ఆస్పిరెంట్స్ ఉన్నారో వాళ్లకు 5 సంవత్సరాలు అడిషనల్గా అంటే వయోపరిమితి ఇచ్చారు. కాబట్టి 35+3 ఓబీసీ వాళ్ళకు 38, 35+5 40 ఇయర్స్ వరకు ఉండాలి ఎస్సీ, ఎస్టీ వాళ్ళకు. నెక్స్ట్, ఎగ్జామ్ సిటీ సెంటర్ అయితే నోటిఫికేషన్లో మనకు ఇవ్వలేదు. మీరు అప్లికేషన్ ఫిల్ చేసుకున్నప్పుడు అందులో హైదరాబాద్, తెలుగు రాష్ట్రాల నుండి మీకు దగ్గర ఉన్న సిటీ విశాఖపట్నం కావచ్చు, హైదరాబాద్ కావచ్చు, వరంగల్ కావచ్చు, ఇంకేదైనా కరీంనగర్ కావచ్చు, విజయవాడ కావచ్చు, మీరు సెర్చ్ చేయండి. ఓపిక కొద్దీ అప్లికేషన్ ఫిల్ చేసేటప్పుడు మీరు కూల్గా అప్లికేషన్ ఫిల్ చేసి 1కి 2-3 సార్లు వెతకండి. ఎందుకంటే మీరు నియర్ బై ఎగ్జామినేషన్ సిటీ ఉంది అని అంటే మీకు బెటరే కదా, కాబట్టి వెతకండి. దీనికి ముఖ్యమైన విషయం మళ్ళీ చెప్తున్నా, ఉమెన్ ఆల్సో ఎలిజిబుల్, ఉమెన్కి ఎలిజిబిలిటీ ఇచ్చారు. నేను మళ్ళీ ఆస్పిరెంట్స్కి చెప్తున్నాను, అప్లికేషన్ ఫిల్లింగ్ అంటే అప్లికేషన్ డీటెయిల్స్ మనం ఫిల్ చేయడం గురించి మాట్లాడుతున్నాం కాబట్టి అప్లికేషన్ ఫిల్ చేస్తున్నప్పుడు అప్లికేషన్ ఐడి అండ్ ఏదైనా పాస్వర్డ్ మీరు ఇచ్చినట్లయితే ఆ పాస్వర్డ్ డీటెయిల్స్, మీ మెయిల్ ఐడి అండ్ మీ మొబైల్ నంబర్, మీరు ఏ మెయిల్ ఐడి ఇచ్చారో ఆ మెయిల్ ఐడి మీరు కంపల్సరీ ఒక పేపర్ మీద రాసుకోండి, లేదంటే ఒక మెయిల్ ఐడి క్రియేట్ చేసుకోండి, వాటిలో అన్ని డీటెయిల్స్ పెట్టుకోండి. సో అదేవిధంగా మీకు ఏదైతే అప్లికేషన్ ఫిల్ చేసిన తర్వాత ఒక డాక్యుమెంట్ వస్తుందో మీరు అప్లికేషన్ ఫిల్ చేసినట్లు ఆ అప్లికేషన్ ప్రింట్అవుట్ అయినా తీసుకోండి. అట్లీస్ట్ మీరు అది సాఫ్ట్ కాపీ మీ మెయిల్లో కానీ మీరు దాచిపెట్టుకుంటే మీకు తర్వాత ఈజీగా ఉంటుంది. ఈ డీటెయిల్స్ అన్నీ నేను ఎందుకు చెబుతున్నాను అని అంటే రేపు అడ్మిట్ కార్డో లేదంటే సెలెక్షన్ అయినప్పుడు ఈ డీటెయిల్స్ మనకు అవసరం ఉంటుంది. కాబట్టి అడ్మిట్ కార్డ్ డౌన్లోడ్ చేయాలంటే అప్లికేషన్ ఐడి కానీ, యూజర్ నేమ్ కానీ, పాస్వర్డ్ కానీ ఇవన్నీ అవసరం ఉంటాయి. కాబట్టి కొంచెం కేర్ఫుల్గా అప్లికేషన్ ఫిల్ చేయండి. ఎందుకంటే PGCLలో కొందరు ఆస్పిరెంట్స్ అప్లికేషన్ ఫిల్ చేసిన తర్వాత అప్లికేషన్ ఐడి మర్చిపోవడం, మెయిల్ ఐడి మర్చిపోవడం, ఇలా చేయడం వల్ల చాలామంది ఆస్పిరెంట్స్ సఫర్ అయ్యారు. కాబట్టి ఇది కొంచెం దృష్టిలో పెట్టుకొని చేయండి. ఇప్పుడు మనం ఎగ్జామ్ ప్యాటర్న్ గురించి డిస్కస్ చేస్తాం. ఫస్ట్ ఆఫ్ ఆల్ మనకు ఎగ్జామ్ CBT ఆర్ రిటన్ టెస్ట్లో జరుగుతుంది. సెకండ్ వన్ స్కిల్ టెస్ట్. ఫస్ట్ CBT ఆర్ రిటన్ టెస్ట్ గురించి మాట్లాడదాం. సో పరీక్ష అనేది 80 మార్కులకు కండక్ట్ చేస్తారు. 80 MCQs వస్తాయండి, మల్టిపుల్ చాయిస్ క్వశ్చన్స్ వస్తాయి, 80 క్వశ్చన్లు వస్తాయి, 80 మార్క్స్ ఇస్తారు. అంటే ప్రతి క్వశ్చన్కి 1 మార్క్ అనేది వస్తుంది. మరి ఈ 80 క్వశ్చన్లు ప్యూర్ ట్రేడ్ సిలబస్, అంటే మనం డైలీ డిస్కస్ చేస్తామో అదే సిలబస్. అంటే సింపుల్గా చెప్పాలంటే NRSCలో మనం ఏ సిలబస్ ఇచ్చామో అదే సిలబస్ ఇక్కడ ఉంటుంది. మరి ఇక్కడ ఇంపార్టెంట్ పాయింట్ నెగిటివ్ మార్కింగ్ గుర్తుపెట్టుకోండి. జనరల్గా చాలా ఎగ్జామ్స్లో 1/4 ఉంటుంది, ఇక్కడ ఏంది 1/3 ఇచ్చారు. 1/3 అంటే 1/4 కంటే ఎక్కువనే, లేదా 0.33 నెగిటివ్ మార్కింగ్ ఫర్ ఎవ్రీ రాంగ్ ఆన్సర్.
మీరు ఒక రాంగ్ ఆన్సర్ వేశారు అని అంటే అందులో నుండి కరెక్ట్ అయిన దాంట్లో నుండి 0.33 తీసేయబడుతుంది. మరి ఎగ్జామ్ మీడియం వచ్చి ఇంగ్లీష్ మీడియం. గుర్తుపెట్టుకోండి, చాలామంది ఆస్పిరెంట్స్కి డౌట్ వస్తుంది. ఇంగ్లీష్ మీడియం అండ్ హిందీ మీడియం, ఇంగ్లీష్ మీడియం అండ్ హిందీ మీడియంలో పరీక్ష అనేది కండక్ట్ చేయడం జరుగుతుంది. గుర్తుపెట్టుకోండి, లోకల్ లాంగ్వేజ్లో లేదండి, ఓన్లీ ఇంగ్లీష్ అండ్ హిందీ మీడియంలో కండక్ట్ చేస్తారు. మరి క్వాలిఫైయింగ్ నేచర్ అనేది అన్రిజర్వ్డ్ కేటగిరీ. జనరల్ కేటగిరీ వాళ్ళకు 32 మార్క్స్ రావాలి అవుట్ ఆఫ్ 80 మార్క్స్. 80 మార్కులో 32 మార్క్స్ వస్తే దీని నుంచి క్వాలిఫై అయినట్టు. అదేవిధంగా రిజర్వ్డ్ ఓబీసీ కావచ్చు, ఎస్సీ, ఎస్టీ, ఈ రిజర్వ్డ్ కేటగిరీ వాళ్ళకు 24 మార్క్స్ వస్తే సిబిటి ఎగ్జామ్ ఆ రిటర్న్ ఎగ్జామ్లో క్వాలిఫై అయినట్టు. 80 మార్కులకు ఇది. సో సార్ క్వాలిఫై అయితే సరిపోద్దా అంటే కాదు, మీరు క్వాలిఫై అయిన వాళ్ళని మాత్రం ఇస్తారు. ఈవెన్ డిస్క్వాలిఫై అయితే మాత్రం రాదు. క్వాలిఫై సిబిటి ఎగ్జామ్లో క్వాలిఫై కావాలి. క్వాలిఫై అయిన తర్వాత మెరిట్ లిస్ట్ ప్రకారం కేటగిరీ వైజ్గా, ఇప్పుడు క్వాలిఫై అయిన వాళ్ళలో ఎక్కువ ఉన్నారనుకోండి, మెరిట్ లిస్ట్ ప్రకారం డౌన్వర్డ్స్ ఆపరేట్ చేస్తారు. కాబట్టి దాని ప్రకారమే 1:5 రేషియోలో స్కిల్ టెస్ట్కి పిలవడం జరుగుతుంది. క్వాలిఫై అయిన ప్రతి ఒక్కరిని పిలవరండి, క్వాలిఫై అవ్వాలి. ఆ మెరిట్ క్వాలిఫై అయిన ఓవరాల్ క్వాలిఫై అయిన క్యాండిడేట్స్ నుండి మనకు 1:5 రేషియోలో ఈ రిటర్న్ టెస్ట్ ఆర్ సిబిటి ఎగ్జామ్ నుండి స్కిల్ టెస్ట్కి పిలుస్తారు. మరి స్కిల్ టెస్ట్ పరీక్ష అనేది 100 మార్కులకు కండక్ట్ చేస్తారు. మరి అన్రిజర్వ్డ్ కేటగిరీ వాళ్ళకు 50 మార్క్స్ వస్తే క్వాలిఫై నేచర్, జస్ట్ క్వాలిఫై కావాలి. ఇక్కడ మనకు మెరిట్ ఏం ఆపరేట్ చేయరు, జస్ట్ క్వాలిఫై అయితే ఎనఫ్. సో 50 మార్క్స్ వస్తే క్వాలిఫై అన్రిజర్వ్డ్ వాళ్ళకు అవుట్ ఆఫ్ 100, అంటే 100 మార్క్స్కి 50 రావాలి. నెక్స్ట్ రిజర్వ్డ్ కేటగిరీ ఎస్సీ, ఎస్టీ, ఓబీసీ వాళ్ళకు 40 మార్కులు రావాలి. అంటే పరీక్ష అనేది 100 మార్క్స్కి కండక్ట్ చేస్తారు స్కిల్ టెస్ట్. సో 40 మార్కులు వస్తే స్కిల్ టెస్ట్ క్వాలిఫై అయినట్టు. అప్పుడు ఫైనల్గా క్వాలిఫై అయిన వాళ్ళలో, అంటే డిస్క్వాలిఫై అయిన వాళ్ళని తీసేసి స్కిల్ టెస్ట్లో క్వాలిఫై అయిన వాళ్ళని అప్పుడు ఫైనల్గా యాజ్ పర్ కేటగిరీ సో మెరిట్ లిస్ట్ అనేది డౌన్వార్డ్స్లో ఆపరేట్ చేస్తారు. సో ఫైనల్ సెలెక్షన్ లిస్ట్ అనేది ఆ విధంగా జరుగుతుంది. నేను స్కిల్ టెస్ట్ గురించి తర్వాత మాట్లాడతా, ఫస్ట్ మీరు ఎగ్జామ్ క్లియర్ చేయడానికి ప్రయత్నం చేయండి. ఇదండి కంప్లీట్ డీటెయిల్స్, రిక్రూట్మెంట్ టెక్నీషియన్ బి రిక్రూట్మెంట్ డీటెయిల్స్ ఇవి. సో దీని గురించి క్లియర్గా డిస్కస్ చేశాము. అప్లికేషన్ ఫిల్ చేసేటప్పుడు కేర్ఫుల్గా ఫిల్ చేయండి, సో ఎలాంటి మిస్టేక్స్ పోకుండా, రైట్. మరి ఈ ఇస్రో నుండి వచ్చినటువంటి టెక్నీషియన్ బి రిక్రూట్మెంట్కి సంబంధించి మన ఉపస్థాపన యూట్యూబ్ ఛానల్ నుండి మనం ఎలాంటి కోర్సెస్ ఆఫర్ చేస్తున్నాం. యాక్చువల్గా మనం ప్రజెంట్ అయితే 3 ట్రేడ్స్కి మనం కోర్సెస్ అనేటిది ఆఫర్ చేస్తున్నాం. ఈ కోర్సెస్ అనేటిది ఉపస్థాపన యాప్లో ఉన్నాయి. మీకు ISRO-URSC Technician-B అని ఉంటుంది యాప్లో. సో ఇక్కడ ఎలక్ట్రిషియన్ వాళ్ళకి ఇస్తున్నాము కోర్స్, అదేవిధంగా ఎలక్ట్రానిక్ మెకానిక్ వాళ్ళకి ఇస్తున్నాము, అదేవిధంగా ఫిట్టర్ వాళ్ళకు కోర్స్ ఇస్తున్నాము. సో ప్రతి కోర్సులో సబ్జెక్ట్ ఎక్స్ప్లెనేషన్ అనేది ఉంటుంది. కంప్లీట్ కోర్సులో సబ్జెక్ట్ ఎక్స్ప్లెనేషన్ ఉంటుంది, యాజ్ వెల్ యాజ్ మనకు సబ్జెక్ట్ వైజ్ ఎంసీక్యూస్ కూడా విత్ ఎక్స్ప్లెనేషన్ ఉంటుంది. సబ్జెక్ట్ వైజ్ ఎంసీక్యూస్ విత్ ఎక్స్ప్లెనేషన్ ఉంటుంది. కాబట్టి ఇంట్రెస్ట్ ఉన్న ఆస్పిరెంట్స్ ఎవరికైతే బిగినర్స్ ఉన్నారో, ఇంట్రెస్ట్ ఉన్న ఆస్పిరెంట్స్ కింద స్క్రోల్ అవుతున్న నంబర్స్కి కాల్ చేయండి. మీకు కోర్సు గురించి కానీ సబ్జెక్ట్స్ గురించి కానీ ఎలాంటి డౌట్స్ ఉన్నా మా మేనేజ్మెంట్ రెస్పాండ్ అవుతుంది. అండ్ ఇంకొక విషయం, ఆస్పిరెంట్స్కి నేను చెప్పాల్సిన విషయం ఏంటి అని అంటే, నోటిఫికేషన్ వస్తుంది, అయిపోతుంది, కానీ ఈ గ్యాప్లో మనం ఏం చేస్తున్నాం చాలా ఇంపార్టెంట్. నోటిఫికేషన్ రాగానే ఎగ్జామ్ డేట్ ఎప్పుడు, ఇక్కడ ఎగ్జామ్ డేట్ అనౌన్స్ చేయలేదండి, ఎగ్జామ్ డేట్ టెంటేటివే, ఎగ్జామ్ డేట్ అనౌన్స్ చేయలేదు, ఖచ్చితంగా వస్తుంది. ఎగ్జామ్ డేట్ వస్తుంది, అడ్మిట్ కార్డ్ వస్తుంది, పరీక్ష అయిపోతుంది, సెలెక్షన్ లిస్ట్ తీస్తారు, సెలెక్షన్ అయ్యే వాళ్ళు అయిపోతూనే ఉంటారు. ఇది రెగ్యులర్గా ప్రతి రిక్రూట్మెంట్లో జరిగే కార్యక్రమం. కాబట్టి ఆస్పిరెంట్స్ గుర్తుపెట్టుకోండి, నోటిఫికేషన్ రాగానే సార్ ఎగ్జామ్ డేట్ ఎప్పుడు, ఎగ్జామ్ డేట్ ఎప్పుడు. ఇప్పుడు ఎగ్జాంపుల్ PGCL వచ్చింది, PGCL ఎగ్జామ్ అయిపోయింది. ప్లీజ్ ట్రై టు అండర్స్టాండ్, ట్రై టు ఫోకస్ సబ్జెక్ట్ని పర్ఫెక్ట్ అవ్వడానికి ప్రయత్నం చేయండి. ఎవరైతే బిగినర్స్ ఉన్నారో, ఆల్రెడీ NRSCకి ఎవరైతే ప్రిపేర్ అవుతున్నారో, సో NRSC ఇదొక అడ్వాంటేజ్. NRSC వాళ్ళు ఒకవేళ అక్కడ ఫెయిల్ అయినా కూడా వన్స్ మీరు సబ్జెక్ట్ వైజ్గా థరోలీ సబ్జెక్ట్ పర్ఫెక్షన్ వచ్చింది అనుకోండి, అంటే NRSC నుంచి URSC వరకు, అంటే ISRO వరకు మీరు పర్ఫెక్షన్ అయ్యారనుకోండి, NRSC ఏమన్నా అటు ఇటు అయినా కూడా మీరు ISRO క్లియర్ చేసే విధంగా సబ్జెక్ట్ అనేది ప్రిపేర్ అవ్వాలి. సార్ కొన్నిటికి ఎగ్జామ్స్ లేట్ చేస్తున్నారు, అన్నిటికైతే చేయట్లేదు కాండి. PGCL వచ్చింది, ఎగ్జామ్ అయిపోయింది, రేపో మాపో సెలెక్షన్ లిస్ట్ కూడా బయటకు వస్తుంది. సో మీరు పద్దాక
ఎగ్జామ్ ఎప్పుడు, అడ్మిట్ కార్డ్ ఎప్పుడు చూశారు కదా. ఆల్రెడీ పీజీసీఎల్ ఎగ్జామ్ డేట్ అనౌన్స్ చేసిర్రు, అడ్మిట్ కార్డ్స్ వచ్చాయి, ఎగ్జామ్ కూడా జరిగిపోయింది. ఇలా ఇదొక ప్రొసీజర్ అండి, ఇది జరిగిపోద్ది. మీరు వీటి మీద ఫోకస్ చేయకుండా ఫస్ట్ ఆఫ్ ఆల్ మీ ప్రిపరేషన్ మీద కన్సిస్టెంట్ ప్రిపరేషన్ చెయ్యండి, కన్సిస్టెన్సీ మెయింటైన్ చెయ్యండి, పర్ఫెక్షన్ వచ్చే విధంగా ప్రాక్టీస్ చేయండి. అండ్ అదేవిధంగా మన ఉపస్థాపన యూట్యూబ్ ఛానల్ ఇక నుండి ఆఫ్లైన్ కూడా ఇస్తుంది. సో ఇలాంటి డిఫికల్టీస్ని అవాయిడ్ చేయడానికి, స్టూడెంట్స్ ఫేస్ చేస్తున్న డిఫికల్టీస్ని అవాయిడ్ చేయడానికి సెలెక్షన్ ఓరియంటెడ్లో వాళ్ళని ఎక్కువగా ఫోకస్ చేసి ఎగ్జామ్స్ కానీ ఎక్స్ప్లెనేషన్స్ కానీ వీటన్నిటిని ప్రొవైడ్ చేయడానికి మనం ఉపస్థాపన యూట్యూబ్ ఛానల్ నుండి త్వరలో ఆఫ్లైన్ క్లాసెస్ అనేటిది అందిస్తాము. సో ఆన్లైన్ క్లాసెస్ కూడా ఉన్నాయి, ఆఫ్లైన్ క్లాసెస్ స్టార్ట్ చేస్తాం మోస్ట్లీ ఒక 10 days. మీరు ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి ఉంటే మేము ఏ వీడియో పెట్టినా మీకు వస్తుంది. త్వరలో మేము స్టార్ట్ చేస్తాం. కాబట్టి వీడియోని లైక్ చేయండి, షేర్ చేయండి. మీరు ఎంత ఎక్కువ మంది లైక్ చేస్తే వీడియో అంత ఎక్కువ మందికి పోతుంది. మేము ఫర్దర్గా ఇంకెక్కువ వీడియో చేయడానికి ఆస్కారం ఉంటుంది. బిగినర్స్ ఎవరైనా ఉంటే ఛానల్ని ఫస్ట్ టైం విజిట్ చేస్తే ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. ఎందుకంటే నెక్స్ట్ ఫర్దర్ ఏదైనా వీడియో చేసినా కూడా అది మీకు ఈజీగా వస్తుంది. ఓకే, మీకు ఇంకేమైనా డౌట్స్ ఉన్నా రిగార్డింగ్ కోర్సు కావచ్చు, సబ్జెక్ట్ కావచ్చు, ఫ్యాకల్టీ కావచ్చు, వాట్ ఎవర్ ఇట్ మే బీ, మీరు కింద స్క్రోల్ అవుతున్న నెంబర్స్కి కాల్ చేయండి, మా మేనేజ్మెంట్ రెస్పాండ్ అవుతుంది. ఓకే, థ్యాంక్ యూ, ఆల్ ద బెస్ట్.